నమస్కారం, నా పేరు కరుణాకర్. నేను గజ్జల్లో ఉంటాను. ఈరోజు ఒమేగా 369 గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో ఒమేగా 369 మనకి అవిసె గింజల నుంచి, ఫ్లాక్స్ సీడ్స్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఒమేగా 3 అనేది మనకు ఫిష్ ఆయిల్లో అంటే 50% ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు పూర్వకాలం నుంచి 5,000 సంవత్సరాల కింది నుంచి మనకు యూజ్ చేయడం జరుగుతుంది. ఒమేగా 369 అనేది ఇది ఓన్లీ ఉండే జబ్బులకే కాకుండా మనకి టోటల్గా బాడీలో ఉన్నటువంటి టోటల్ సిస్టమ్స్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము ఉండే జబ్బులకే కాకుండా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్స్కి, రెస్పిరేటరీ సిస్టమ్కి అండ్ సర్క్యులేటరీ సిస్టమ్కి అండ్ జాయింట్ పెయిన్స్కి టోటల్గా మనకి ఇది యూజ్ అవుతుంది ఒమేగా 369. హెచ్ఐవి పేషెంట్స్కి ఇట్లా ఇది ట్రీట్మెంట్లో యూజ్ చేయడం జరుగుతుంది ఒమేగా 369 ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. అంతేకాకుండా మనకు ఒక ఓన్లీ ఒమేగా 36 ఫ్యాటీ యాసిడ్సే కాకుండా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ ఇంట్లో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ మనకు బాడీకి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి సెంటర్ రూపంలో కానీ మోషన్లో కానీ బయటికి పంపించే అవకాశం ఉంది. సో అదే కాకుండా మనకి ఏదైతే మనకు గుండె జబ్బులే కాకుండా పెరాలసిస్ కానీ, ఫిట్స్ కానీ ఇలాంటి జబ్బులు రాకుండా అవుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ అదే కాకుండా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అంతేకాకుండా మనకు ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులని మనకు తగ్గించడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ని టోటల్గా మనకు చూసినట్టయితే కంటి చూపుని ఇట్లా మందగించిన కంటి చూపును మెరుగుపరుస్తుంది అండ్ రంగుల్ని గుర్తించే సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. సో అంతేకాకుండా మనకి ఇంకా చాలా రకాల జబ్బులకి ఇది యూజ్ అవుతుంది. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే బాడీకి 99 రకాల జబ్బులకి ఇది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఎక్సలెంట్గా మనం రోజు తీసుకున్నట్టయితే దీన్ని మనకి బాడీలో ఏమేమి జబ్బులు అటెండ్ అవుతాయో బాడీకి అవన్నీ మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఎక్సలెంట్గా దీన్ని రోజు యూజ్ చేస్తే మనకి ఇలాంటి జబ్బులు మన బాడీకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒమేగా 369 వాడతారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.